హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మామిడికాయ మెంతి ముక్కలు ఎలా చేసుకోవాలో నేర్చుకుందాము. ఇప్పుడు మామిడికాయలు వచ్చేసింది కదండి, అందుకోసం మామిడికాయతో మెంతి ముక్కలు చాలా ఈజీ అండి. అన్నీ మన ఇంట్లో ఉండే వస్తువులతోటే తయారు చేసుకోవచ్చు. దీనికి ఏ తాలింపులు అవి ఏమీ అవసరం లేదు. జస్ట్ చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మామిడికాయ మెంతి ముక్కలు ఎలా చేసుకోవాలో చెప్తాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే మామిడికాయ ముక్కలు. నేను కలెక్టర్కాయ హాఫ్ ముక్క తీసుకున్నానండి. దాంతో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. చూడండి, ఇలా అన్నమాట పొడుగ్గా కట్ చేసుకున్నాను. తర్వాత కారం, ఉప్పు, నూనె, మెంతి పొడి, ఆవాలు మెంతులు కలిపి డ్రై రోస్ట్ చేసుకొని, ఆవాలు మెంతులు ఇంగువ కలిపి డ్రై రోస్ట్ చేసుకొని మెంతి పొడి చేసి ఉంచుకోమని చెప్పాను కదండి ఫస్ట్ వీడియోలో. అలాగే ఆవాలు మెంతులు ఇంగువ డ్రై రోస్ట్ చేసుకొని ఆ పొడి అండి. మామిడికాయ ముక్కలు, మళ్ళీ చెప్తున్నాను, మామిడికాయ ముక్కలు, కారం, ఉప్పు, నూనె, మెంతి పొడి అండి. జస్ట్ ఇవన్నీ ఇందులో వేసి, ఇది కారం టూ టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి. దీనికి కారం వేసేసుకున్నాం. తర్వాత సాల్ట్ 1 టేబుల్ స్పూన్ అండి, ఇది కూడా వేసేసుకున్నాం. మెంతి పొడి మాత్రం కొంచెం తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే చేదు వచ్చేస్తుంది కాబట్టి చూసుకొని కలుపుకోవాలి మనం. అందుకోసం నేను 1 టేబుల్ స్పూన్, ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను. ఇంకొంచెం కొద్దిగా వేసుకుంటున్నాను. తర్వాత ఆయిల్ కూడా చూసుకొని పోసుకోవాలి. ఇవన్నీ కలిపి ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. నేను కొంచెం ఇందులో మళ్ళీ కొద్దిగా ఆయిల్ కొంచెం కారం వేసాను. ఇక చూసారు కదండి ఎంత బాగున్నాయో మామిడికాయ మెంతి ముక్కలు. దీంట్లో ఇష్టమైన వాళ్ళు ఇంకా బెల్లం కూడా కలుపుకోవచ్చు అండి. పచ్చి బెల్లమే పౌడర్ చేసుకొని వేసేసుకోవచ్చు. తీగా పుల్లగా బాగుంటాయి. దోశల్లోకి దాంట్లోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది, అన్నిట్లోకి బాగుంటుందండి. నేను ఇందులో బెల్లం వేయలేదు. ఇష్టమైన వాళ్ళు బెల్లం కూడా వేసుకొని కలుపుకోండి. ఈజీగా తొందరగా తయారైపోతుందండి. అప్పటికప్పుడు ఏ చట్నీ లేకపోయినా మామిడికాయ మెంతి ముక్కలు వేసుకుంటే అన్నంలోకి, మామిడికాయ పప్పులోకి ఎంచుకొని తింటే బాగుంటుందండి. సైడ్ డిష్గా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మళ్ళీ ఇంకో కొత్త రకం వంటతో మీ ముందు ఉంటాను. మీ కమలా సురేష్.